హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీని తయారు చేసి చూపిస్తానండి. దీని రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. పాలు తాగని పిల్లలు ఉంటారు కదండి, అదేవిధంగా పండ్లు తినని పిల్లలు కూడా ఉంటారు. వాళ్లకు ఒక గ్లాస్ ఇలా చేసి ఇవ్వండి, అసలు కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా ఈ రెసిపీని చాలా బాగా ఇష్టపడతారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లో 1 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలను మనం లో ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. పల్లీలు మాత్రం అస్సలు మాడకుండా చూసుకొని వేయించుకోండి. ఇలా వేయించుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఒక చిన్న కప్పు అటుకులు వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యే వరకు కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో మరొక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 4 స్పూన్ల వరకు సేమియా వేసి దీన్ని మనం దోరగా వేయించుకోవాలి. ఇలా సేమియాను దోరగా వేయించుకున్న తర్వాత దీంట్లో 1/2 గ్లాస్ వరకు నీళ్ళని పోసుకొని సేమియాని ఈ విధంగా కొంచెం దగ్గరగా ఉడికించుకోవాలి. చూసారు కదండి, సేమియాని ఈ విధంగా ఉడికించి పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఒక 3 బాగా పండిన అరటిపండ్లను తీసుకోవాలి. అరటిపండ్లు బాగా పండితేనే ఈ రెసిపీకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా అరటిపండ్లు తీసుకున్న తర్వాత వీటిని కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ అరటిపండు ముక్కల్ని వేసుకోవాలి. ఇలా అరటిపండు ముక్కల్ని వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు చక్కెర వేసుకోవాలి. అరటిపండు తీయగా ఉంటుంది కాబట్టి చక్కెర కొంచెం చూసి వేసుకోవాలి. ఇలా చక్కెర వేసుకున్న తర్వాత దీంట్లో 5 రూపీస్ బూస్ట్ ప్యాకెట్ ఉంటుంది కదండి, దాని మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని అరటిపండు ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న ముక్కల్లా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాస్ లేదా బౌల్ తీసుకొని వీటన్నిటిని కూడా లేయర్స్గా వేసుకోవాలి. మనం అన్నిటినీ వేయించి పెట్టుకున్నాం కదండి, వీటన్నిటిని కూడా ఈ విధంగా లేయర్స్లా వేసుకోవాలి. ముందుగా గ్లాస్లో మనం ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి. తర్వాత అరటిపండు బూస్ట్ ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని కూడా కొంచెం ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత దీనిపైన అటుకులు అలాగే కొన్ని పల్లీలు వేసుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా ఒక్కొక్క లేయర్లా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత చివర్లో కాగబెట్టి చల్లార్చిన పాలని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒకవేళ ఫ్రిడ్జ్ లేకపోతే మామూలుగా పూర్తిగా చల్లారిన పాలైనా పోసుకోవచ్చు. ఈ విధంగా పైన మనం పాలు పోసుకోవాలండి. ఇలా పాలు పోసిన తర్వాత దీనిపైన కొన్ని వేయించిన అటుకులు అలాగే కొంచెం బూస్ట్తో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో అద్భుతంగా అమృతంలా ఉండే రెసిపీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.